హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేయడానికి జస్ట్ మనకు ఒక 5 అవర్స్ అవుతుందన్నమాట నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి. అండ్ ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 78,000 అనమాట మనకు పర్ మంత్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 35 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 40 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 18 నుండి 38 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతిదీ మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇస్రో డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాలి, అవి కూడా ఆఫీసర్ స్థాయి అసిస్టెంట్ పోస్టులు అనమాట, ఇవన్నీ కూడా వాటిలోనే జాబ్ సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. మెయిన్ వెళ్ళితే మనకు ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీకు నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఎవరిని అప్లై చేసుకోవాలంటే, ఎవరికైతే ఏజ్ లిమిట్ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఇక్కడ అప్లై అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మీరు కంపల్సరీగా వెరిఫై ఓటీపీ అయితే చేసుకొని అప్లై చేసుకోవాలి. తర్వాత మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి అప్లై చేసింది. ఇక నెక్స్ట్ మనకు ఇస్రో అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట. మనకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏదైతే తిరువనంతపురం ఉందో మనకు అక్కడి నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇక ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు జూన్ 18, 2025 అయితే మనకు ఏజ్ లిమిట్ అయితే కౌంట్ అయితే చేస్తారు. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మొత్తం కూడా అదే ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్లోనూ ఆన్లైన్ అప్లికేషన్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కదా, జూన్ 4, 2025 మార్నింగ్ 10 గంటల నుండి, అంటే ఈరోజు 10 గంటల నుండి లింక్ అనేది యాక్టివేట్ అయిందన్నమాట అప్లై చేసుకోవడానికి. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 18, 2025 మనకు ఈ నెల 18వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు జనరల్ కండిషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్లోన మన ఏజ్ లిమిట్ అనేది 18 నుండి జూన్ 18 మనకు అప్లై లాస్ట్ డేట్ కాబట్టి ఆ డేట్కి అయితే మనకు కౌంట్ అయితే చేస్తారు. ఇక మనకు టెక్నికల్ అసిస్టెంటు, సైంటిఫిక్ అసిస్టెంటు, అదేవిధంగా లైబ్రరీ అసిస్టెంట్ ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. పర్ మంత్ మనకు 78,000 అయితే మనకు పర్ మంత్ మనకు శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 35 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి కానీ అదేవిధంగా ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా రావడం జరుగుతుంది 10 ఇయర్స్ అనేది. కాబట్టి మనకు ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 35 పెట్టాడు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా రైటింగ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ రైటింగ్ ఎగ్జామ్లో ఎవరైతే హై స్కోర్ చేస్తారో వాళ్ళకు నెక్స్ట్ స్కిల్ టెస్ట్కి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ రైటింగ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక టైం డ్యూరేషన్ వచ్చేసి 90 నిమిషాలు, మనకు 1.5 అవర్ అయితే మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇస్తారు. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇస్తుందన్నమాట, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి. అదేవిధంగా రాంగ్ ఆన్సర్ వచ్చేసి 0.33 అంటే 1/3, 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 80లో 32 మార్క్స్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇక మిగతా కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 80కి 24 మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. బట్ ఇది క్వాలిఫికేషన్ మాత్రమే. బట్ మీకు జాబ్ రావాలంటే కంపల్సరీగా 80కి 65 నుండి 70 అబోవ్ స్కోర్ చేస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు స్కిల్ టెస్ట్, మనకు నెక్స్ట్ స్టేజ్ స్కిల్ టెస్ట్ కాబట్టి 1:5 కింద మనకైతే తీయడం అయితే జరుగుతుంది అనమాట రైటింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. కాబట్టి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు స్కిల్ టెస్ట్ వచ్చి మనకి ఇది క్వాలిఫికేషన్ మాత్రమే, దీనికి ఎటువంటి మార్కులు అయితే ఉండవు. కాబట్టి మీరు ఏదైతే స్కిల్ టెస్ట్ అనేది ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, అదైతే చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఆంధ్ర వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో, మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకుంటే ఏదైతే ఆంధ్ర వాళ్ళకి వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుంటే
ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఓవరాల్గా 27 పోస్టులు అనమాట. యువర్ వాళ్ళకు 14, ఓబీసీ వాళ్ళకు 9, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే ఫస్ట్ క్లాస్లోనో డిప్లొమా ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా కూడా మనకు కొన్ని బ్రాంచెస్ అనమాట. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో ఎవరైతే దీనిలోనే డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ పక్కన ఇక్కడ మనకు ఏం జాబ్ రోల్ అనమాట, అంటే మనకు జాబ్ వస్తే ఏం జాబ్ చేయాలని పక్కనే కూడా మనకు మెన్షన్ చేశారు, చూసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు మెకానికల్ అసిస్టెంట్. దీనికి 26 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 16, ఓబీసీ వాళ్ళకు 5, ఎస్సీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 పోస్టులు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే డిప్లొమా మెకానికల్ ఫస్ట్ క్లాస్లో కానీ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ప్రొడక్షన్ ఇంజనీరింగ్లోన డిప్లొమా పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ అంటే ఇవన్నీ కూడా మనకు టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ 4 పోస్టులు మాత్రమే. యువర్ వరకు 3, ఈడబ్ల్యూఎస్కి 1, అదేవిధంగా మనకు ఈ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ కానీ, లేదంటే ఇంజనీరింగ్ కానీ, టెక్నాలజీలో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ వీటిలోనూ ఆ డిప్లొమా ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వాళ్ళు చేయాల్సినటువంటి జాబ్ రోల్ ఏంటి మొత్తం కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి అక్కడ మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు కెమికల్కి వచ్చేసి 6 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, కేటగిరీ వైజ్ వేకెన్సీ కూడా. ఇక్కడ మనకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా, అది కూడా మనకు కెమికల్ ఇంజనీరింగ్ కానీ, టెక్నాలజీ కానీ పాస్ అయి ఉండాలి. అది సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఆటోమొబైల్ 1 పోస్ట్ మాత్రమే. ఎవరైతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, అది కూడా ఫస్ట్ క్లాసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సివిల్ వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే. అది కూడా మనకు సివిల్ ఇంజనీరింగ్లో సర్టిఫికేట్ డిప్లొమా అయితే ఉండాలి, ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ అనమాట. 1 పోస్ట్ మాత్రమే. అది కూడా మనకు ఏదైతే రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ డిపార్ట్మెంట్లోనో డిప్లొమా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే మరి ఇప్పుడు చెప్పినటువంటి పోస్ట్ అన్నీ కూడా టెక్నికల్ అసిస్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చి మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట. వీటికి వచ్చేసి 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారు. దీనిలో ముందుగా ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్కి ఓవరాల్గా 1 పోస్ట్ మాత్రమే. అండ్ కింద కూడా మనకు 3 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎవరైతే డిగ్రీ ఇన్ ఫిజిక్స్ బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో ఫస్ట్ క్లాస్లోనో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకు కెమిస్ట్రీ 1 పోస్ట్ మాత్రమే. ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కెమిస్ట్రీ ఎవరైతే చేసి ఉంటారో ఫస్ట్ క్లాస్లోనో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు లైబ్రరీ అసిస్టెంటు. దీనిలో మనకు లైబ్రరీ అసిస్టెంటు ఏ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 1 పోస్ట్ మాత్రమే. 1 ఓబీసీకి, 1 ఓబీసీ వాళ్ళకు, యువర్ వాళ్ళకు. క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్లో మీరు కంపల్సరీ చేసి ఉండాలి. లేదంటే కనుక లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మీరు కంపల్సరీగా మాస్టర్స్ అయితే చేసి ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు క్లియర్ కట్గా ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేశారన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు కూడా కంపల్సరీ అయితే ఉంటుంది బ్రదర్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్ట్ కాబట్టి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ వీళ్ళకి వచ్చేసి రీఫండ్ అయితే అవుతుందన్నమాట. అమౌంట్ అనేది ఎగ్జామ్ అనేది ఎప్పుడు అవుతుందంటే ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో, ఎగ్జామ్ రాయడానికి ఎవరైతే అటెండ్ అవుతారో వీళ్ళకి వచ్చేసి అమౌంట్ అనేది 750 రూపాయలు ఏదైతే అమౌంట్ కడతారో మొత్తం అమౌంట్ మీరు ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత అమౌంట్ మొత్తం రీఫండ్ అవుతుంది. ఇక మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరుతున్నారో అంటే జనరల్, ఓబీసీ, యువర్, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళకు ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకు వచ్చేసి కేవలం 500 రూపాయలు మాత్రమే రీఫండ్ అయితే అవుతుంది. బట్ మీరు కంపల్సరీగా ఎగ్జామ్ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. ఇప్పుడు ఏదైతే మనకి ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి పూర్తి నోటిఫికేషన్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ నేను కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా తెస్తుంది. ఇక్కడనే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి, చూసుకోండి. మనకు అప్లై లాస్ట్ డేటు జూన్ 18, 2025. మనకు ఈ నెల 18 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైం అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.